హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే టమాటో క్యాప్సికమ్ కర్రీ చేద్దాం. ఈ వీడియోలో ముందుగా ఆయిల్ వేసి అందులో ఆవాలు వేసి ఆవాలు చిటపట్లాడే వరకు చూసి దాని తర్వాత ఆనియన్స్ కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లోనే. నేను ఈ కర్రీకి ఎటువంటి మసాలాలు యూస్ చేయటం లేదు. మా ఇంట్లో అయితే అస్సలు తినరండి మసాలా వేస్తే, అందుకే నేను ఉత్తిగానే చేస్తున్నాను. ఇది మసాలా లేకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటాలని వేసేసి బాగా ఫ్రై చేయాలి. టమాటాలను బాగా ఫ్రై చేయాలి. నాకైతే దీన్ని చపాతీలోకి మంచిగా తింటాను. దీన్ని నాకు బాగా నచ్చుతుంది. మూతబట్టి మగ్గించుకుందాం. టమాటాలను బాగా మూతబట్టి మగ్గించుకుందాం. దాంతోనే కచ్చాపచ్చా దంచిన వెల్లుల్లిపాయ ఒక 5-6 వెల్లుల్లిపాయలు వేసి మళ్ళీ బాగా కలుపుకొని, టమాటాలు ఎర్రగడ్డలు బాగా మగ్గిపోయినాయండి. ఇందులో సన్నగా కడిగి సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసి మగ్గించుకుందాం కొంచెంసేపు. మళ్ళీ మూత పెట్టి ఉడికిందా లేదో చూద్దాం. మళ్ళీ మూత పెట్టి ఉడికిస్తున్నాను. ఇదంతా టోటల్ లో ఫ్లేమ్లో జరగాలండి. దాని తర్వాత తగినంత కారం, మన రుచికి తగినంత కారం వేసుకొని ధనియాల పొడి వేసి మళ్ళీ ఫ్రై చేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. మూత పెట్టేస్తే అది బాగా కారం అంతా క్యాప్సికమ్ ముక్కలు పట్టి ఆయిల్ అంతా పైకి తేలిపోతుంది. ఆయిల్ పైకి తేలిందంటే మనకు ఆటోమేటిక్గా కర్రీ టేస్ట్ బాగా వస్తుంది. ఆయిల్ పైకి తేలిపోయిందండి. వాటర్ పోసేస్తాను. ఆల్రెడీ సగం మగ్గిపోయింది క్యాప్సికము ఆయిల్లోనే, అందుకే కొంచెం వాటర్ పోసాను. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించామంటే మన క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి చాలా సూపర్ కాంబినేషన్.